కవిత గారికి కూడా ఈడీ సమన్లు పంపింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే ఇవి ఈడీ సమన్లు కాదు, ఖచ్చితంగా మోడీ సమన్లు. ఇవి మోడీ సమన్లు రాజకీయంగా చేసే ఒక చిల్లర ప్రయత్నం తప్ప దాన్ని ఇంకో రకంగా చూడడానికి లేనే లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ దర్యాప్తు సంస్థలు సిబిఐ కానీ ఈడీ కానీ ఐటీ కానీ కేంద్రం చేతుల్లో సిబిఐ ఏమో కీలుబొమ్మ, ఈడీ ఏమో తోలుబొమ్మ. ఇది అందరికీ తెలిసిందే. ఇక అందులో దీన్ని అందుకే ఇదేదో ఈడీ సమన్లు ఏదైతే పత్రికలు ఉదరగొడుతున్నాయో నేను అనేది ఏంటంటే ఇవి ఈడీ సమన్లు కాదు, 100% మోడీ సమన్లు. తెలిసింది ఒకటి నేను చెప్పినట్టు అయితే జుమ్లా చేసి ప్రజల్ని మోసం చేయడం, గారడీ చేయడం, డ్రామా చేయడం, లేదా హమ్లా చేసి మొత్తానికి ఏదో రకమైన దాడి చేసి ఏదో భయోత్పాతమైన వాతావరణాన్ని సృష్టించి ఏదో రకంగా డ్రామా చేసి దేశమంతా అవినీతి పరులు, మేము మాత్రం సత్యహరిశ్చంద్రుని కజిన్ బ్రదర్సు బామ్మర్దులం అన్నట్టు పోజులు కొట్టి డ్రామా చేసి బయటపడదామనే ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు. నీతి లేని పాలనకు, నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు ఈరోజు పర్యాయపదంగా మారింది ఎన్డీఏ ప్రభుత్వం, ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం. ప్రతిపక్షాల మీదనేమో కేసుల దాడి, ప్రజల మీదనేమో ధరల దాడి. ఇది తప్ప వీళ్ళు సాధించింది పీకింది అయితే ఏం లేదు ఇప్పటిదాకా. నేను ఒకటే అంటా ఉన్నా ఈరోజు, ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని, మోడీని ఒకటే అడుగుతా ఉన్నా. ఇవాళ గౌతమ్ అదానీ అనే వ్యక్తి ఎవరి బినామీ? ఇది నేను అడగడం కాదు, దేశంలోని చిన్న పిల్లగాన్ని, నిన్నగాక మొన్న లాగేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు. గౌతమ్ అదానీ ఎవరి బినామీ అంటే నిన్నగాక మొన్న లాగేసుకున్న పిల్లగాడు కూడా స్పష్టంగా చెప్తాడు, ఆయన మోడీ గారి బినామీ, మోడీ గారి వల్లనే ఆయన ప్రాపకం అని చెప్తారు. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. గౌతమ్ అదానీ విషయంలో హిండెన్బర్గ్ అనే సంస్థ రిపోర్ట్ ఇచ్చినా మీరు దేశం ముందుకు రారు, మీ ఆర్థిక మంత్రి రాదు. 13 లక్షల కోట్లు, 13 లక్షల కోట్ల డబ్బులు ఆవిరైనా, ఎల్ఐసి డబ్బులు, ఎస్బీఐ డబ్బులు, ఎల్ఐసి డబ్బులు అంటే ఎవలై, ఎస్బీఐ డబ్బులు అంటే ఎవలై, దేశ ప్రజల పైసలు కావా? 12.5-13 లక్షల కోట్లు ఆవిరైనా ఈ దేశ ప్రధానమంత్రి ఉలకడు పలకడు, దేశ ఆర్థిక మంత్రి కనీసం చీమగుట్టినట్టు కాదు. ఎందుకు అంటే వాళ్లకు వాళ్ళ బినామీ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది. లిక్కర్ స్కామ్ అట. నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ మిత్రులందరినీ కూడా, లిక్కర్ స్కామ్ మా ఎమ్మెల్సీని పిలిచిండ్రు, మా ఎమ్మెల్సీ షీ విల్ కోఆపరేట్ అన్లైక్ యువర్ పీపుల్. బిఎల్ సంతోష్ అంటోడు ఇక్కడ పైసలు పంపి, 2 స్వాములను పంపి దొరికిపోయిన దగులుబాజీ దొంగవాడు, వాడు దాక్కున్నాడు. విచారణకు పిలిస్తే భయపడి దాక్కున్నాడు, ఎక్కడో పండుకున్నాడు, కోర్టుకు పోయి నో అరెస్ట్ అని తెచ్చుకున్నాడు. మేము అట్లా చేయం, మేము పోతాం విచారణకు యాజ్ లా అబైడింగ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. భారత ప్రభుత్వాన్ని, చట్టాలను గౌరవించే పౌరులుగా విచారణకు హాజరవుతాం, విచారణ ఎదుర్కొంటాం. మా ఎమ్మెల్సీ గారు కూడా ఎదుర్కొంటారు తప్పకుండా. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు అభియోగాలు మోపి, ఇప్పుడు నేను చెప్పాను మీకు 5,422 అభియోగాలు మోపింది ఈడీ. ఈ మోడీ వచ్చినప్పటి నుంచి 5,422 కేసులు, కన్విక్షన్ ఎంత? 23 కేసులు. మాకు తెలుసు ఇదంతా పొలిటికల్ హరాస్మెంటు, ఒక హంబగ్ తప్ప, డ్రామా తప్ప ఇంకోటి కానే కాదని మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. నేను అనేదల్లా ఒకటే, తప్పకుండా విచారణ ఎదుర్కొనే దమ్ము మాకుంది. నీకుందా నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా. గౌతమ్ అదానీ నీ బినామీ అని లోకం కోడై కూస్తున్నా, శ్రీలంక గవర్నమెంట్ చెప్పినా ఎందుకు నోట్లకెళ్ళి పలుకే బంగారం ఆయన అన్నట్టు ఎందుకు మాట్లాడతలేవు? ఏమొచ్చింది కష్టము? అడ్డమైన వాడు అన్నిటికీ మాట్లాడతలేదు. పరీక్ష పే చర్చ అనట. ఈయన అసలు పరీక్షలు రాసిందో లేదో జీవితంలో ఎవరికి తెలియదు. ఛాయ్ పే చర్చ అంటాడు, ఛాయ్ అమ్మిందో లేదో ఎవరికి తెలియదు. ఇవన్నిటికి వస్తుంది గొంతు మాత్రం, దీనికి మాత్రం రాదు. ఎందుకు? గౌతమ్ అదానీ ఈజ్ యువర్ బినామీ ఈజ్ వాట్ ద వరల్డ్ సేస్. హిండెన్బర్గ్ రిపోర్ట్ ఈస్ సేయింగ్, ఎకానమిస్ట్ ఈస్ సేయింగ్, ద హోల్ వరల్డ్ ఈస్ సేయింగ్ ఇట్, బట్ యూ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్. అందుకే నేను అనేది, మేము విచారణ ఎదుర్కొంటాం డెఫినెట్గా. ఈ రాజకీయపరమైన కక్ష సాధింపు ఏదైతే ఉందో ముమ్మాటికి రాజకీయంగానే ఎదుర్కొంటాం. ప్రజా కోర్టులో మేము తెలుసు, మాకు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది. దేశంలో మంచి జడ్జిలు ఉన్నారు, ఇంకా కూడా కొంతమంది బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, కానీ చాలామంది మంచి జడ్జిలు ఉన్నారు, ఇంకా వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా దేశం న్యాయం అల్టిమేట్గా గెలుస్తుంది. ఈ హరాస్మెంటు, ఈ నాన్ సెన్సు, వీటికి భయపడం మోడీకి ఈడీకి నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఈడీ సమన్స్, ఇట్ ఈస్ మోడీ సమన్స్. ఈ మోడీ సమన్లకు, మోడీ ఉడత ఊపులకు భయపెట్టేవాడు తెలంగాణలో లేడు. తప్పకుండా ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా ఎదుర్కొంటామని చెప్తూ మీ అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు.
ఇప్పటిదాకా నువ్వు లేటుగా వచ్చినా ఏమడతావా? సరే ఒక్కల మీద ఎందుకుందా? చాలా మంది మీద నీకు చెప్తానే ఉన్నా కదా. ఇప్పుడు సుజనా చౌదరి కాదు, చాలా మంది మీద నువ్వు రా కేసులు మాఫ్ అనే మాట ఇప్పుడు నేను చెప్పుడు కాదు కదా. బీజేపీ ఎంపీ స్వయంగా చెప్తుండు. వాళ్ళ దొరికిన పాటికెళ్ళి నేను మొత్తం పీస్ఫుల్గా అంటున్నాను ఒకడు అంటాడు, ఇంకోటేమో నేను బీజేపీ కాబట్టి నా మీద గీడీ రాదని ఇంకోటి అంటాడు. ఇక ఏముంది అలా కుల్లం అలా సీక్రెట్ ఏముంది పోయి? నాకు అర్థం కాదు. ఎస్ అలీ నీకు నీ మాట ఏంటి? నీ పేరేంటి? సౌమిత్ ఆరోపణలతోనే మీడియాలో మీరే ట్రయల్ చేస్తారు, మీరే తీర్పులు ఇస్తారు. వాట్సాప్లో వాడేవాడో చెప్తాడు, అయిపోద్దా? ఆగవా? వాట్సాప్లో చెప్పగానే అయిపోతాయి? వాట్సాప్ యూనివర్సిటీలో గిరగిర తిప్పి బద్నాం చేయగానే అయిపోద్దా? ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ allegations by enforcement directorate in this country, they have already registered more than 5,422 cases, conviction in only 23 cases. So what is happening in this country? They are using ED as a tool to harass other opposition parties. Even more strange is, even before ED sends summons, the entire local BJP will start speaking. పంపించేస్తాము, రేపు సమన్లు వస్తాయి, ఎల్లుండి సమన్లు వస్తాయి. So is it not a fact that ED, IT and CBI are extended arms of Narendra Modi? బీజేపీ అనుబంధ సంఘాలు అవి. అటు ఉల్టపుల్టా మాట్లాడింది. బీజేపీ అనుబంధ సంఘాలుగా పనిచేస్తున్న తొత్తులు లాంటి సంస్థలు, వేట కుక్కలు లాంటి సంస్థలు ఏవైతున్నాయో వాటన్నిటికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, నాట్ ఎవ్రీడే ఇస్ సండే. మోడీయే శాశ్వతం, మోడీయే మొత్తం అనుకొని మీరు అనుకుంటున్నారు. అందులో కూడా మేము చూస్తున్నాం. ఈడీ ఉన్నతాధికారికి 3 ఎక్స్టెన్షన్లు ఇస్తాడు రిటైర్ అయినాను. ఎల్ఐసి చైర్మన్కు 3 ఎక్స్టెన్షన్లు. ఎందుకు? అదాని గారి దానిలో డబ్బులు పెట్టాలి కాబట్టి, ఆయన చెప్పినట్టు ఆడాలి కాబట్టి ఎక్స్టెన్షన్. ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ చైర్మన్కు ఎందుకు ఇస్తున్నారు అంటే మొత్తం ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనా నీ దోస్తు భద్రంగా ఉండాలి. 1 నేషన్ 1 ఫ్రెండ్, ఏక్ దోస్త్ ఏక్ దేశ్, మంచి స్లోగన్. ఆయనను కాపాడాలి కాబట్టి ఎంతకన్నా పోదాం కాబట్టి ఇది చేయాలి, ఈ డ్రామా అంతా చేయాలి. నేను 100% చెప్తా ఉన్నా, రాజకీయపరమైన వేధింపును రాజకీయంగా ఇవాళ చక్కెర కర్మాగారం తెస్తాను మోసం చేసినోడు ఒకడు, పసుపు బోర్డు తెస్తాను మోసం చేసినోడు ఇంకొకడు. నేను అందుకే నిజామాబాద్ పార్లమెంటు ఓటర్లను నేను అడగదలుచుకున్నాను, ప్రజల కోసం పనిచేసేటోళ్ళని గెలిపిస్తారా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసేటోళ్ళని గెలిపిస్తారా? ఇవాళ 3,000 వైన్ షాపులు, 60,000 బెల్ట్ షాపులు తెలిసిన కర్వకుంట చంద్రశేఖరరావు ఆయన బిడ్డ కవిత గల్లీలో అయ్యా లిక్కర్ దందా చేస్తే నేనేం తక్కువ తిన్నాని ఢిల్లీలో లిక్కర్ దందా చేస్తా అని కన్నబిడ్డ పోయింది. ఇవాళ లిక్కర్ దందాకు ఢిల్లీకి పోయిన కల్వకుంట్ల కవితకు ఏజెన్సీ లంచాలు ఇచ్చిన నోటీస్ ఇస్తే ఇది తెలంగాణ మహిళా లోకానికి అవమానం, 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఇవాళ ఢిల్లీ దాడి చేస్తుందని వాళ్ళు వచ్చి నిన్న సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. అయ్య అయితే బయటికి రాలే, ఆయనేం అబద్ధాలు చెప్తాడో నాకు తెలియదు, కానీ అన్న మాత్రం నేను వచ్చి మాటలు మాట్లాడి. నేను ఈ వేదిక మీద నుంచి ఒక్కటే మాట అడగదలుచుకున్న టీఆర్ఎస్ నాయకులను, తెలంగాణ సమాజాన్ని, మీ కుటుంబం అవినీతికి పాల్పడి, మీ కుటుంబం అక్రమాలకు పాల్పడి, మీరు లంచాలు ఇచ్చి, మీరు వ్యాపారాలు చేసుకొని, మీరు దొంగతనం చేసి దొరికిండ్రని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ చెప్తుంది. ఎవరే వాళ్ళేం కాంగ్రెస్ వాళ్ళు కాదు. 9 సంవత్సరాలు అంతగాకి ఒకే కంచంలో తిని ఒకే మంచంలో వండుకున్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆ మాట అంటుండు. నేను ఇవాళ చంద్రశేఖరరావును అడగదలుచుకున్నా, ఈ తెలంగాణ సమాజం నిన్ను నమ్మి నిన్ను ఓట్లేస్తే ఈ ఓట్లు తీసుకెళ్లి గంప గుత్తగా నరేంద్ర మోడీకి ఢిల్లీలో తాకట్టు పెట్టిన నువ్వు రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, నోట్ల రద్దు, జీఎస్టీ, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, 3 తలాకు, 370 ఆర్టికల్, ఏ బిల్లు వచ్చినా, పార్లమెంటులో ఏ లొల్లి జరిగినా నరేంద్ర మోడీ సంఖలో ఉండి మా మీదకు రాళ్ళు ఇసిరిన లంగాలు మీరు. ఇవాళ మీరిద్దరు పంపకాలలో తేడా వచ్చి 9 ఏళ్ల తర్వాత చిల్లర పంచాయతీ పెట్టుకొని దాన్ని తెలంగాణ సమాజానికి రుద్దాలనుకుంటారు. నేను అడగదలుచుకున్నా, ఇవాళ మీ దోపిడీ, మీ అవినీతికి సంబంధించి విచారణ జరుగుతుంది. నిన్నటి వరకు నరేంద్ర మోడీ ఇదే విధంగా తప్పిదాలు చేస్తుండు, ప్రతిపక్షాలను జీలిస్తుండు, 9 రాష్ట్రాల ప్రభుత్వాలను పడగొట్టిండు. ఆ పడగొట్టడానికి సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ లను వాడుతున్నాడని గొంతు చించుకొని మేము అడిగినాం. ఆ ఎల్ల నేషనల్ హెరాల్డ్ అనే జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించిన కాంగ్రెస్ పత్రిక నడపడానికి ఆయన మునిమన్మడు రాహుల్ గాంధీ గారు ఒక కంపెనీ, వాళ్ళదే సొంత కంపెనీ, ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి బదిలీ చేసి
అందులో ఉండే ఉద్యోగస్తులకు చానేళ్ల నుంచి జీతాలు ఇవ్వకపోతే జీతాలు ఇచ్చి ఆ సంస్థ నడపాలన్నాడు. అది కూడా తీసుకెళ్లి కేసు పెట్టి మనీ లాండరింగ్ కేసు పెట్టి ₹1 తీసుకోలే, ₹1 తీయడానికి లేదు. అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎవ్వరు దానికి ఉన్న జీతభత్యాలు ఇవ్వాల్సిందే తప్ప, పత్రిక ప్రింట్ చేసి ప్రజలకు పంచాల్సిందే తప్ప దాంట్లో ఏం చేయనీక లేదు. నరేంద్ర మోడీ తప్పిదాలైన పత్రికలు ప్రింట్ చేస్తున్నారని కేసు కట్టి 78 ఏండ్ల వయసులో ఉన్న శ్రీమతి సోనియా గాంధీ గారు కరోనా వచ్చి రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే నరేంద్ర మోడీ ఈడీ నోటీస్ ఇచ్చి ఆమెను ఆఫీస్కు రప్పించి 5 రోజులు ఆమెను అవమానించిండు, ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీసిండు. మేమందరం రోడ్లు ఎక్కినాం, మేమందరం ధర్నాలు చేసినాం, మేమందరం నిరసనలు తెలిపినాం, మేమందరం ప్రపంచానికి విజ్ఞప్తి చేసినాం. నరేంద్ర మోడీ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను ప్రతిపక్షాలను వేధించడానికి ఈ దేశం కోసం 3 తరాలు ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేసి రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి పదవులు త్యాగం చేసిన సోనియా గాంధీ గారిని అవమానించడానికి నరేంద్ర మోడీ ఈడీ ఆఫీసుకు పిలిపించిండు. ఇది దుర్మార్గం, దీన్ని ఖండించండి అన్న రోజు ఆ మోడీ పక్కనున్న ఈ కేడి ఆయన నోరెత్తలే, ఒక్క మాట మాట్లాడాలి. సోనియా గాంధీ గారిని ఆ వయసులో ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈడీ ఆఫీస్కు పిలిచినప్పుడు మీరు మాట్లాడండి మొర్రో అంటే ఒక్క మాట కూడా ఈ కల్వకుట్ల చంద్రశేఖరరావు మాట్లాడాలి. ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నీ ఇంటికి వస్తే ఇవాళ పెంచుకున్న పాము బుట్టలో ఉంటే బుట్ట తీస్తే పెంచినోని కూడా గరుస్తుంది. నువ్వు మోడీ ఎంబడి ఉండి మోడీతో జోడి గట్టి 9 ఏండ్లు ప్రభుత్వాన్ని ఏలి ఇవాళ నువ్వు వచ్చి మోడీ కొడుతుండు అని అంటే మేము నీ ఎంబడి రావాలనా? మీ ఇద్దరికి దొంగతనంలో వచ్చిన పంపకాలలో ఉన్న తేడా, దొంగలు కలిసి ఊర్లు వంచుకున్నట్టు మీ పంపకాలలో ఏం తేడా వచ్చిందో మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? మేమెందుకు మద్దతు ఇవ్వాలని నేను అడుగుతున్నా. తెలంగాణ సమాజానికి ఏం సంబంధం? కల్వకుంట్ల కవితకి ఈడీ నోటీస్ ఇస్తే చంద్రశేఖరరావు కుటుంబంలో ఉన్న 4గురికే సంబంధం తప్ప 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అని నేను అడగదలుచుకున్నా. ఆయల్లా తెలంగాణ రాష్ట్రంలో ఒక విమలక్కను, ఒక మందకృష్ణ మాదిగను, పార్లమెంటు సభ్యుడైన నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టి హింసించింది నువ్వు కాదా? విమలక్క ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఈ విజ్ఞత ఎక్కడ పోయింది? మందకృష్ణ మాదిగను చెర్లపల్లి జైల్లో నిర్బంధించినప్పుడు ఈ విజ్ఞత ఎక్కడ పోయింది? పార్లమెంట్ సభ్యుని, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను నీ కొడుకు ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసిండని అరెస్టు చేసి నోటీస్ ఇవ్వకుండా చెర్లపల్లి జైల్లో నిర్బంధించినప్పుడు ఈ తెలివితేటలు ఎక్కువైనాయి. మీడియాలో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుండ్రని తీన్మార్ మల్లన్నను, రవిప్రకాష్ను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు ఎక్కడ పోయింది నీ అధికారం, నీ తెలివితేటలని నేను ఇవాళ అడగదలుచుకున్నా. విమలక్కకు ఒక న్యాయం, కల్వకుంట్ల కవితకి ఇంకొక న్యాయమా? మందకృష్ణ మాదిగకు ఒక న్యాయం, కల్వకుంట్ల కవితకి ఇంకొక న్యాయమా? తీన్మార్ మల్లన్నకు ఒక న్యాయం, నీ బిడ్డకి ఇంకొక న్యాయమా అని నేను అడుగుతున్నా. నువ్వు ఏం పని చేస్తే అది నీకు తిరిగే వస్తుందని వెనకటికి పెద్దలు చెప్పిండ్రు మిత్రులారా. ఆ ఎల్ల రేవంత్ రెడ్డిని కావచ్చు, మందకృష్ణ మాదిగని కావచ్చు, విమలక్కని కావచ్చు, తీన్మార్ మల్లన్నని కావచ్చు, లేకపోతే రవిప్రకాష్ను కావచ్చు, అన్యాయంగా నీకు అధికారం ఉందని అడ్డగోలుగా అర్ధరాత్రి పూట 2018లో నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి నన్ను ఎత్తుకపోయి ఆ ఎన్నికలలో నన్ను ఓడించినావు కదా. పెద్దలు కోదండరామ్ గారు తెలంగాణ జేఏసీ చైర్మన్ గా పనిచేసిన ఆయన నిరసన తెలుపుతా అంటే తలుపులు బద్దలు కొట్టి కొండా లక్ష్మణ్ బాబూజీని, మన కోదండరామ్ గారిని గొర్రెని ఈడ్చుకపోయినావు కదా. ఈ పాపం ఊరికే పోతుందా? ఆ ఎల్ల బంగారం ముద్దోలే ఉన్నాడన్న కోదండరామ్ను ప్రభుత్వ తప్పిదాల మీద నిరసన తెలుపుతా అంటే తలుపులు బద్దలు కొట్టి గొర్రెని ఈడ్చుకపోయినావు కదా చంద్రశేఖరరావు. ఇవాళ నీ వరకు వస్తే గానీ నీకు తెలుస్తలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.